అక్కినేని నాగేశ్వరరావు చిత్రాల్లోంచి యుగల గీతాలు ఆనంద్ ఈవెంట్స్ ఏఎస్ ఆనంద్ ఆధ్వర్యంలో విక్రమ్ హాల్లో పాటలు కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. రాజమండ్రి ఆనం కళా కేంద్రం ప్రక్కన విక్రమ్ హాల్లో చెక్కనయ్య చందమామ ఎక్కడున్నావు అక్కినేని నాగేశ్వరరావు చిత్రాల్లోంచి యుగల గీతాలు ఆనంద్ ఈవెంట్స్ ఏఎస్ ఆనంద్ ఆధ్వర్యంలో పాటల కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గాయని గాయకులు ఏవి రమణ, కొప్పునిటి జయదేవ్, చివటం సుబ్బారావు, బొమ్మూరు పద్మజ, సివి ప్రసాద్, కుమారి భవ్య, రాధికా రాణి, రుక్మిణి, బాదం శ్రీనివాస్, సుదర్శన్ మరియు గాయని గాయకులు పాల్గొన్నారు. ముఖ్య అతిథులుగా అల్లు బాబీ, నిమ్మలపూడి గోవింద్ తదితరులు పాల్గొన్నారు. నమస్కారం అండి. నేను భారతీయ మాస్టర్, బీజేపీ పార్టీ టీచర్స్ కలెక్టర్గా పనిచేస్తున్నాను. మొన్నే డైరెక్టర్గా కూడా ఇచ్చారు గ్రంథాలయానికి. అయితే ఇవాళ ఆదివారం కళలకు కానాచి రాజమండ్రి, ఆ రాజమహేంద్రవరంలో ఆదివారం నాడు ఆనంద్ ఈవెంట్స్ వాళ్ళు ఆనంద కళా కేంద్రంలో ఉన్న విక్రమ్ హాల్లో చక్కనయ్య ఎక్కడున్నావయ్య, చందమామ ఎక్కడున్నావయ్య అనే మంచి ఈవెంట్ అండి. ప్రోగ్రాం ఇక్కడ పెట్టి మనందరి హృదయాల్ని రంజింప చేస్తూ ఎక్కడున్నావో వెతుక్కోమన్నారు. ఆ వెతుక్కోవడం ఎక్కడ ఉన్నదో అన్న సంగతి మన అందరికి తెలిసిన విషయమే. ఎక్కడున్నారంటే ఆ అక్కినేని నాగేశ్వరరావు గారు మన అందరూ హృదయాల్లో కూడా ఉన్నారు. అలాంటి హృదయాన్ని తట్టే ఒక ఆనంద్ ఈవెంట్స్ ఉంది. వాళ్ళ చక్కని ప్రోగ్రాం మనకి ఇక్కడ పెట్టడం అన్నది మనందరికీ ఆనందించదగ్గ విషయం. చాలా చాలా ధన్యవాదాలండి. రాజమండ్రికి కాదు ఏంటి మీరంతా ఎంత గర్వకారణమైన మాస్టర్లు వీళ్ళు. అంటే మీరు విన్నారంటే పాటలు విన్నారంటే నాకే చాలా ఆశ్చర్యం. మాస్టర్ సార్ పాట వింటారు ఏంటి ఎంత బాగుందంటే ఇంత బాగుందా అని అంత ఆనందం అనిపించింది. ముగుతుంది
చక్కనయ్య చందమామ ఎక్కడున్నావు. ఈ టైటిల్ నాకు ఎందుకంటే ఆ పాట గుర్తొచ్చి అది మహానుభావుడు అక్కినే నాగేశ్వరరావు గారు మెయిన్ టైటిల్గా పెట్టారు. నేను ప్రతి పోకరకు ఒక టైటిల్ బొరలో వస్తుంది, అది నేను యాడ్ చేస్తాను. ఎవరిని తీసుకొస్తే మనం చెప్పండి నాయకులను తీసుకొచ్చాను, రాష్ట్రంలో కళాకారులను తీసుకురావాలని నా ఒక కోరిక. నాకు డబ్బులతో పని లేదు, ఆ కార్యక్రమం వరకే డబ్బులు తీసుకుంటాను తప్పించి జేబులో నాకు డబ్బులతో పని లేదు. దేవుడు ఇచ్చిన వారు నేను పిల్లగానే వచ్చిన పెనుగొండ సుబ్బారావు గారు ఘంటసాల అవార్డు గ్రహీత, అలాగే మా గురువు జయదేవ్ గారు పాల్గొన, వీళ్ళందరూ కూడా మా నాగేశ్వరరావు గారు అమలాపురంలో నేను కార్యక్రమం చేసి నాకు ఎంతో సహకరించారు. అమలాపురం నాగేశ్వరరావు, చెప్పాని నాగేశ్వరరావు, అలాగే పట్నం శ్రీనివాస్ గారు, ఏవి రమణ గారు, అలాగే మా గానుగ శివప్రసాద్ గారు ఎంతో మంది సహకారంతో ఈ కార్యక్రమం విజయవంతం చేశారు. ఒక్క 3 పాటలతో ఈ కార్యక్రమం ముగుస్తుంది కాబట్టి 3 పాటలు ఆలకించి మా ప్రోగ్రాంకి